ముందుగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ట్రైలర్ లాంచ్ నుంచి ప్రతి ఈవెంట్కి కూడా నిజంగా మీరు మంచి ప్రమేషన్తో ఈరోజు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణమైంది. అలాగే నిన్న మీరు రాసిన రివ్యూస్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. నాకు అన్నయ్య చెప్పినట్లు బెంగళూరు నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బెంగళూరులో కూడా చాలా బాగుందని. సో నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను ఇది సీరియస్ కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని. నిజంగా కథలో అంటే ఈ ఖాళీ ఎంటర్టైన్మెంట్ కాకుండా కథలో భాగంగా స్క్రీన్ ప్లే అలా కుదిరింది. డైరెక్టర్ గారు చక్కటి డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ. సో ఈరోజు ప్లస్ అయింది. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా, అంటే మన కర్మ సిద్ధాంతం అనేది అది కుదిరింది. నిజంగా పరమశివుడు ఆశీస్సులతో మరి అన్ని సమపాల్లో కుదిరినాయి కాబట్టి ఈరోజు ఎంత హ్యాపీగా ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉంది. అలాగే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి నిన్న నా స్టేటస్లో పెట్టినందుకు ఒక 2 సినిమాలు కూడా పోలీస్ క్యారెక్టర్ చేస్తారని నాకు కాల్ రావడం నిజంగా ఎంత సంతోషం. అంటే మళ్ళీ 16th బతుకమ్మ కొన్ని సినిమాలు హిట్ సినిమాల తర్వాత మళ్ళీ ఇంత సంతోషం, ఇంత హ్యాపీనెస్ వేసింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, క్యారెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే కృష్ణసాయి గారు ఎంత సున్నితం అంటే ఆయన మాట కానీ ఆయన ఏమైనా మాట్లాడే విధానం కానీ ఒకవైపే చూశాను, రెండో వైపు ఆయన ఫైట్లు డ్యాన్సులు ఆశ్చర్యం వేసింది. ఇంత మార్క్స్ కూడా ఉందా సార్లో? నిజంగా గుడ్ జాబ్ సార్, నిజంగా చాలా బాగా చేశారు. అలాగే మా చిన్నారి పాప నిన్న నిజంగా నాతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, నిజంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఆల్ గవర్నమెంట్స్. ఎందుకంటే హాలిడేస్ కూడా 12th to 15th వచ్చినాయి కాబట్టి నిజంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఫ్యామిలీతో వెళ్ళాను, మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. నిజంగా చిన్నారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంత బాగా చేసిందంటే అసలుకి నిజంగా గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఫ్యామిలీతో వస్తున్నారు జనాలు కూడా, ఎందుకంటే ఈ హాలిడేస్ కూడా నిజంగా మాకు ఆ పరమశివుడి ఆశిస్తులే అనుకుంటున్నాను సార్. హాలిడేస్ కూడా మాకు కలిసి వచ్చాయి. నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు, వాళ్ళు నిజంగా ఎలా ఉంది సార్ అంటే బాగుందండి, మళ్ళీ పెంచుతున్నాం థియేటర్లు అంటే నిజంగా అంతకన్నా సంతోషం ఏముంటుంది. నిజంగా సార్ సురేష్ అన్న చెప్పినట్లు మీకు ఏ థియేటర్ ఎక్కడ మీకు ప్రమోషన్కి మేము తప్పకుండా అందుబాటులో ఉంటాము. అలాగే మరి మా ప్రసన్న కుమార్ గారు ప్రతిదానికి కూడా ఆశీర్వదించి ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా పెద్ద దిక్కులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ అందరికీ. అలాగే మా కెమెరామెన్ సార్, ఎందుకంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ఎన్నో సినిమాలు చేశారు, వాళ్ళ కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి ఈరోజు ఇంత అందంగా ఈ సినిమా వచ్చింది. నిజంగా ఇంత హ్యాపీనెస్, ఇంత సక్సెస్కి కారణం అన్నీ కుదిరినాయి కాబట్టి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీస్సు బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. నిజంగా పోలీస్ కంప్లైంట్ ఒక మంచి మూవీస్ చూసి మీరు బయటకు వస్తారు. తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఈ వీకెండ్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మొత్తం 22 నిజాలు ఉన్నాయి. నిజంగా నిజంరా మన సినిమా విజయంతో. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పడం మర్చిపోయాను, తనస్విని కదా అలా కనబడుతుంది బుద్ధిగా కూర్చుని. కాదండి బాబు, అసలు సెట్లో అది ఎక్కడ అంటే ఏ నిమిషం ఎక్కడ ఉందో ఎత్తుకోవడానికి చాలా టైం పట్టింది మా డైరెక్టర్ గారికి. షార్ట్ పెట్టాక ఎక్కడ ఉందంటే ఎక్కడో దూరేది, ఎక్కడో ఉండేది ఆటలో 24 గంటలు. బట్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అండి ఫస్ట్ సినిమా అయినా కానీ. వాళ్ళ డాడీ ఆయన కూడా థ్యాంక్స్ చెప్పారు, ఇక్కడే ఉన్నారు ఆయన. చాలా ఓపికగా ఉన్నారు సార్ మీరు, మీ అందరూ మాతో ఓపికగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ పండు. హాయ్ అందరికీ నమస్తే, నా పేరు తనస్విశ్రీ. సో అందరూ సినిమాలో చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా బాగుంది, అందరూ చూడండి. కృష్ణ సాయి గారు కూడా చాలా బాగా చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మూవీ డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంకా అందరూ కూడా బాగా చేశారు. వరలక్ష్మి గారు, మీ ఇద్దరు, జెమిని సురేష్ గారు కూడా బాగా చేశారు. అజయ్ గారు కూడా బాగా చేశారు. సార్ మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది. సో అందరూ చూసి సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణసాయి గారు మీరే మాట్లాడారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్. ఎంఎస్కే పరమేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్లో బాలకృష్ణ మహారాణ్ గారు నిర్మించిన పోలీస్ కంప్లైంట్ సినిమా సంజీవ్ మేగటి గారు దర్శకత్వం వహించారు. సినిమా నిన్ననే అన్ని రాష్ట్రాల్లోనూ సక్సెస్ఫుల్గా గ్రాండ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి చోట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక పాజిటివ్ రెస్పాన్స్ సినిమా మీద చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మీద
చిత్రీకరించిన సాంగ్ హైలైట్ అంటున్నారు. మాతో పాటు మాకు బాగా సహకరించిన రిలీజ్ కోసం మన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫార్ములా ఒకటే, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సందర్భంగా నవీన్ చంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిన్న మార్నింగ్ చేశారు సినిమా రిలీజ్ అంటే కదా సార్ అని. అలాగే సాయంత్రం 6:30కి ఫోన్ చేసి ఎవరినో పంపారో తెలీదు, వాళ్ళు సినిమా చూసి అతనికి చెప్పారు నవీన్ చంద్ర గారికి. ఆయన చాలా హ్యాపీగా మళ్ళీ ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అంటున్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా చెన్నైలో ఉన్నాను, ఒక 2 డేస్లో రాగానే నేను కంపల్సరీగా మిమ్మల్ని కలిసి మీతో పాటు సినిమా చూస్తా అన్నారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చివరిగా పిఆర్ఓ పద్మాలయ పిఆర్ఓ శర్మ గారు, బాలాజీ శర్మ గారు మాట్లాడతారు, కంక్లూడ్ చేస్తారు సభని. ఈ పోలీస్ కంప్లైంట్ చిత్రానికి విజయోత్సవ సభకి చిరునవ్వుతో ఆకలి బాధను తట్టుకుని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రసన్న కుమార్ గారికి నమస్కారం తెలియజేస్తూ, చిత్ర నిర్మాత బాలకృష్ణ మహారాణి గారు, దర్శకులు సంజీవ్ మేగోటి గారు, మా కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ ఫ్యాన్ కృష్ణసాయి గారికి అభినందనలు తెలియజేస్తాం. ఈ చిత్రం నిన్న తెలుగు, కన్నడం ఈ 2 భాషల్లోనూ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేటు, అలాగే మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో దాదాపు 350 నుంచి 500 థియేటర్ల మధ్యలో రిలీజ్ అయింది. అండమాన్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మేము నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సప్తగిరి థియేటర్లో మా చిత్ర యూనిట్ అంతా కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. చిత్రం ఆద్యంతం చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకులు సంజయ్ మేగోటి గారు, ఆయన రచన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కథాంశంలో భాగంగా ఈనాడు సమాజంలో జరుగుతున్న సామూహిక అత్యాచారాలకి నిరసనగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళ పాప, అంటే వాళ్ళ కూతురు, వీళ్ళందరినీ ఏ విధంగా బుద్ధి చెప్పింది అనే కాన్సెప్ట్తో డైరెక్టర్ గారు చాలా చక్కగా స్క్రీన్ ప్లే తయారు చేసి ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేట్టుగా రూపొందించారు. ఇందులో ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారు మీద అభిమానంతో డైరెక్టర్ సంజయ్ గారు వచ్చిన ఆలోచనతో నిర్మాత గారితోనూ కథానాయకుడు కృష్ణసాయి గారితోనూ చర్చించి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా టైటిల్స్తో మిక్స్ చేసి ఒక పాట తయారు చేసి కటౌట్లు, ఫోటోలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని కృష్ణ గారి బర్త్డే ఫంక్షన్ ఎప్పుడు జరిగినా సరే, ప్రతి సంవత్సరం ఎక్కడ జరిగినా సరే చాలా గ్రాండ్గా జరుగుతుంది. అభిమానులు ఎక్కడ బర్త్డే జరిగినా సరే వెళ్ళటం అనేది మాకు ఆనవాయితీ. అలాగే ఈ బర్త్డే ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి అనే కాన్సెప్ట్లో సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ చాలా చాలా బాగా నచ్చింది కృష్ణ గారి అభిమానులందరికీ. కృష్ణ గారి అభిమానులందరూ కూడా, చూసిన వాళ్ళు, చూడాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆ చిత్ర యొక్క పాటని బాగా తీశారని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాకి మాస్ టైటిల్, పోలీస్ కంప్లైంట్ అనే మాస్ టైటిల్ ఎలాగైతే థియేటర్కి జనాలు రప్పిస్తుందో ప్రేక్షక దేవుళ్ళని, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉందని అభిమానుల్లో కలిగిన ఉత్సాహం, దానికి తగ్గట్టుగా సినిమా మీద వచ్చినటువంటి రిపోర్ట్, ఈ పోలీస్ కంప్లైంట్ కన్నా ఈ సినిమా విజయవంతమైంది అనే రిపోర్టే చాలా బాగా వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం లోపల ఈ 3 రోజుల్లో ఈ యొక్క రిజల్ట్స్ని బట్టి సినిమాకి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా నైజాంలో రాఘవేంద్ర రెడ్డి గారు తొలిసారిగా తన సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించి చక్కగా చిన్న చిత్రం అనే భావన లేకుండా లిమిటెడ్ చాలా పద్ధతిగా థియేటర్లు మేనేజ్ చేసి రిలీజ్ చేశారు. బహుశా సోమవారం లోపు
ఒక పెద్ద సినిమా థియేటర్ రిలీజ్ అయితే ఎన్ని థియేటర్లు ఉంటాయో అన్ని థియేటర్లు స్థాయికి తీసుకెళ్ళి ఆయన్ని చాలా తృప్తిగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభోత్సవం నాకు ఎంతో సంతోషించిందని చెబుతారని అనుకుంటున్నాను నేను. రెండోది, తర్వాత జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు మాటల్లో, గ్రామ సింహాలు ఒక ఏనుగు వెళ్తుంటే ఎంత అరగడానికి ప్రయత్నించినా, ఎంత కరవడానికి ప్రయత్నించినా ఆ ఏనుగుని ఏం చేయలేవు. ఏనుగు కుంభస్థలాన్ని కూడా బద్దలు కొట్టలేవు. అలా ఈ రకరకాల వాదనలు, వివాదాలు అన్నిటినీ సమిసిపోయి మా ప్రసన్న కుమార్ గారు ఇచ్చిన సలహా సూచనలతో చక్కగా ఎటువంటి వివాదాలు లేకుండా అందరూ సామరస్యంగా అర్థం చేసుకుని ఈ సినిమా విడుదలవడానికి అలాగే చక్కటి విజయం సాధించడానికి కారణమైంది అని మేము భావిస్తున్నాం. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి సహకరించిన మీడియా మిత్రులకి, అలాగే ప్రేక్షక దేవుళ్ళకి, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి మా అభినందనలు తెలియజేస్తూ సెలవు. కాంట్రవర్సీ మాట్లాడినావు శర్మను, ఉన్నది పని చెప్తారు జనాలు. ఏంటి ఆంధ్ర భాష మాట్లాడారని? కాంట్రవర్సీ మాట్లాడారు ఆయనే కాదు సంజీవ్ గారు. ఇప్పుడు సార్ మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఆమె రాలేదని చెప్పారు, గొడవ అయింది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఆ పెద్ద మనిషి వీళ్ళు సారీ చెప్పారు పెద్ద మనసుతో అంటున్నారు. సంతోషం, మాకేం ఇబ్బంది లేదు, సారీ చెప్పండి మీరు. కానీ మీరు ఎట్లయితే మీడియా ముందుకు సారీ చెప్తుండ్రో అట్లానే మీ హీరోయిన్ కూడా వచ్చి మీడియా ముందు సారీ చెప్తే అయిపోయేది కదా పని. ఎందుకు రాలేదు ఆమె? అంటే యాక్చువల్గా నేనైతే వివాదం కూడా నేను మొదలు పెట్టలేదు, నేను గొడవ చేయలేదు. నేను ఓన్లీ నాకు జరిగినటువంటిది, నా సినిమా కోసం జరిగినటువంటి ఆవేదన గురించి మాత్రమే చెప్పాను. మీ అందరూ ఆ రోజు ఉన్నారు. నిందించడం కాదు, అది నాకు ఇలా జరిగింది, నేను నా సినిమాకి న్యాయం చేస్తే బాగుంటుంది, సినిమా ముందు రిలీజు రేపనగా కూడా రాకపోతే ఎలాగా అని అన్నాను. తర్వాత అది చాలా పెద్ద వైరల్ అయిపోయి చాలా, అంటే మా సినిమాకి ఏం మైనస్ కాలేదు కానీ ఆవిడకి మైనస్ అవుతుందేమో అన్న ఒక ఇది వచ్చేసింది అనమాట. అంటే బయట అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి నిర్మాత కష్టపడి ప్రతి రూపాయి పోగేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడైతే సినిమా చేయడమే కష్టంగా ఉంది. ఎందుకంటే నేను కూడా 31 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఒకప్పుడు అంటే ప్యాషనెట్తో వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఊళ్ళో సినిమాలు తీస్తున్నారు. ఫోన్లతోటి షార్ట్ ఫిల్మ్స్ అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. షార్ట్స్ తోటి కూడా సక్సెస్ అవుతున్నారు. అలాంటిది ఒక పెద్ద సినిమా చేసి కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ అయ్యే టైంలో ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుంది అని నేను చెప్పాను. దానికి ఆవిడ వేరేలా తీసుకొని ఆవిడ వేరేలాగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత మా నష్టాన్ని పూడ్చాల్సిందే అని చెప్పేసి మేము ప్రొడ్యూసర్ గారు ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి సీరియస్గా కంప్లైంట్ వెళ్ళింది. అది ఇష్యూ ఇంకా పెద్దది అవ్వడం వల్ల అందరికీ నష్టం ఎందుకులే అని పెద్ద మనసుతోటి ఆయన పెద్ద మనిషి ప్రసన్న కుమార్ గారు పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పారు. అఫ్కోర్స్ ఆవిడ ఇప్పుడు కూడా సినిమా ప్రేమించే వ్యక్తి కాబట్టి సినిమా కోసం కష్టపడ్డారు, అందులో డౌట్ లేదు, కష్టపడ్డారు కాబట్టి ఆవిడ పోస్ట్లో నేను సారీ చెప్పింది పెట్టుకున్నారు. పోస్టులు అంటే ఒక 5 లక్షల మంది 10 లక్షల మంది చూశారు. దర్శకుడు సంజీవ్ మేగోటి సారీ చెప్పాడు, నిజం గెలిచింది, దానికి సారీ యాక్సెప్టెడ్ అని పెట్టారు. అంటే నిజమేం గెలిచిందో తెలీదు, నిజాలు ఎందుకంటే భగవంతుడికి తెలుసు కాబట్టి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆవిడ ఇచ్చినటువంటి 12 సెకండ్ల బయట ఏదైతుందో 12 సెకండ్లే ఇచ్చారు. అంటే సినిమా ఇన్ని కోట్లు ఇన్ని రోజులు వర్క్ చేసేసి ఒక 12 సెకండ్లో పోలీస్ కంప్లైంట్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, దానికి ఆల్ ది బెస్ట్, డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సో అది ఆవిడ పోస్టులు పెట్టుకుంటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే అది చూస్తారు పోస్ట్లో, నేను సారీ చెప్పింది చూస్తారు, అది చూస్తారు. కానీ దాన్ని మాత్రం పెద్దగా పెట్టి దీన్ని అసలు అందులో పోస్ట్లో పెట్టలేదు. దానికి కూడా చాలా ఫీల్ అవ్వాలి, గొడవ పడాలి, మళ్ళీ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పోలీస్ కంప్లైంట్ రోజు కంప్లైంట్లో గొడవ అవుతుందని చెప్పేసి అనుకుంటారేమో అని అక్కడికి ఆగాం. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా మరి? కంప్లైంట్ అలాగే ఉండిపోయింది, వెనక్కి తీసుకోవాలా లేదా అనేది ఇంకేం తెలియట్లేదు. ప్రసన్న కుమార్ కోర్టులో ఉందా? ప్రసన్న కుమార్ గారి కోర్టులో ఉంది ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే అందరూ సినిమా వాళ్ళం, మళ్ళీ ఎవరో చాలామంది అడిగారు ఏంటి రోజుకి ఆర్టిస్ట్కి 50,000 ఇవ్వాలి, 40,000 ఇవ్వాలి, ఖర్చులకి సపరేట్గా రెమ్యునరేషన్ కాకుండా. అంటే ఒక అమ్మాయి ఎవరో విష్ణుప్రియ అనే అమ్మాయి ఒక ట్వీట్ చేసింది, ఏదో పెట్టుకుంది, నా వీడియో పెట్టేసుకొని
నేనెవరు ఆవిడకి తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఆవిడ పెట్టారు ఏంటంటే డబ్బులు కేవలం యాక్టింగ్కే ఇస్తారు, ప్రమోషన్కి ఇవ్వరు అని. అంటే ఆవిడకి తెలియనిటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సంబంధం లేని విషయాల్లోకి వేలు పెడుతుంటారు కదా, అలా పెట్టిందండి ఆవిడ. సభలో లేని వ్యక్తుల గురించి మనకు ఎందుకు కానీ అలా పెట్టారన్నాడు పాపం. పెడితే అంటే సంబంధం లేని అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండానే మీరు అంటే నేను మాట్లాడింది తప్పు, కేవలం మీరు డబ్బులు ఇచ్చింది యాక్టింగ్కి మాత్రమే, ప్రమోషన్స్కి కాదు అని చెప్పేసి ఆవిడ పెట్టింది. సో మా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ప్రసన్న కుమార్ గారు 14th క్లాజ్ అని చెప్పేసి జడ్జి గారు అలాగే చెప్పారు. సినిమా ట్రై చేయి ఆమెతోనే. ఏది ఇప్పుడు నువ్వు చెప్తున్నా ఆమెతో నెక్స్ట్ సినిమా ట్రై చేయి. అంటే అయిపోయింది కదా, ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సినిమా ఆమెతో ట్రై చేయి. అంటే మళ్ళా కాంట్రవర్సీకి వచ్చి నేను ప్రతి సినిమాకి ఇలాగ మీడియా ముందు కూర్చొని వాళ్ళతో గొడవ పడుతూ ఉండాల్సిన అవసరం లేదు, అంతే కదా. లక్ష్మీనారాయణ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ప్రసన్న కుమార్ పైసలు ఇస్తాడు, మనం ప్రొడ్యూస్ చేద్దాం. రైట్, ఆయన ఇస్తారు కాబట్టి డెఫినెట్గా ఇస్తారు, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే నా ఆవేదన ఏంటంటే ఆ ప్రమోషన్స్కి సపరేట్గా అది ఇది అని చెప్పేసి అంటే నేను మాట్లాడింది ఏంటంటే ప్రమోషన్స్కి కూడా డబ్బులు ఇవ్వటం రావడానికి పోవటానికి అని అంటే ఇక ప్రొడ్యూసరు బతకడు. ఏ సంబంధం లేకుండా అంటే వీళ్ళు యాక్ట్ చేశారు, జమిని సురేష్ గారు జస్ట్ కాల్ చేస్తే వచ్చేసారు. ఆయన నేను ప్రమోషన్కి వచ్చినందుకు నాకు కారు ఏమి ఇస్తారు, పెట్రోల్ ఏమి ఇస్తారు, లేదా భోజనం పెడతారు అని అడగలే, వచ్చారు. అలాగే విజయభాస్కర్ గారు వచ్చారు. సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు అంటే డిఓపి గారు ఇక్కడ కాదు బెంగళూరు, ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన వచ్చి 4 రోజులు మన వెంట తిరుగుతున్నారంటే దేనికోసం? సినిమా మీద ప్రేమతోటే కదా. అదొకటే చెప్పాను నేను, దాన్ని నెగిటివ్గా తీసుకొని ఆవిడ పెద్ద చేసుకుంది తప్ప నేను చేసుకోలేదు, అంతే. ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు ఈ పూర్తి ఎపిసోడ్లో ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నారా మీరు? అంటే డైరెక్టర్ గారు చాలా ఆవేదన చెందారు, చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు, రావాల్సింది అందరూ మీడియా వాళ్ళము అడిగాము. సినిమాకు ప్రధాన పాత్రలో పోషించిన హీరోయిన్ రాకపోతే ఎలా అని అడిగితే నేను సమాధానం చెప్పారు, చాలాసార్లు జరిగింది. ఇది ఒక 12 సెకండ్ల వీడియోతోని కంప్లీట్ అయిపోతుందా? డైరెక్టర్ గారు సారీ చెప్పడం వల్ల అయిపోతుందా? మిగతా సినిమాలో కూడా మీరు ఇలాంటి పరిష్కారాలు చూసి ఇస్తారా? ముందు కూడా దీనికి పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నారా మీరు కంప్లీట్గా? అంటే యాక్చువల్గా ప్రమోషన్కి రాని దానికి ఆవేదన చెందారు, అది వాస్తవం. ఆయన ఆవేదనని అర్థం చేసుకుని దాని ప్రకారం ఆయన ఆవేదన ఏదైతే ఉందో అవతల వాళ్ళు దాన్ని బాధపడిన ఫీలింగ్కి వెళ్ళింది. సో ఇక్కడ బాధపడిన దగ్గర ఒక కుటుంబంలో ఇంటర్నల్గా జరిగే మ్యాటర్స్లో ఎవరో ఫీల్ అవ్వకూడదు అనే దగ్గర సరే ఒక రకంగా మేగూడి సంజీవ్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని చాలా ఇదిగా సరే ఆవిడకి ఆ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆవిడకి క్షమాపణ చెప్తాను. అంటే ఆయన క్షమాపణ కూడా తప్పు చేసినందుకు కాదు, కేవలం ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకోవాలి, ఇది ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం, ఈ ఇండస్ట్రీలో ఇది ఇష్యూలు చేయటం వద్దు అనే దగ్గర పెద్ద మనసుతో ఆయన క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన దాంతో సరే ఆవిడ కూడా సంతృప్తి చెంది ఏ ప్రమోషన్కి అయితే అంటే ఒక ప్రమోషన్కి ఆవిడ ఆల్రెడీ వచ్చారు, సినిమా చేశారు. సినిమాలో కూడా ఏలు ఇరిగినా కూడా ఆవిడ దానికి ఆల్టర్నేటివ్గా ఇచ్చేసి ఆవిడ సినిమాలో అండర్ ప్రొడక్షన్కి చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. ప్లస్ ఆవిడ కూడా ఒక తెలుగు ఆవిడకి పుట్టిన కూతురు, ఆవిడ తెలుగు ఆవిడ ఒక భీమవరంకి చెందిన శరత్ కుమార్ గారి భార్య ఛాయ అనే ఆవిడకి కూతురు, ఆవిడ ఒక తెలుగు ఆడపడిచి లెక్కే. సో ఆ ఇదిలో ఆవిడ పాపం సినిమా పరంగా షూటింగ్ పరంగా అన్ని రకాల కోఆపరేట్ చేశారు. సరే ఒక ప్రమోషన్కి వచ్చారు, ఫర్దర్ రాలేదన్న దగ్గర సరే దానికి మళ్ళీ ప్రమోషన్ ఆవిడ చేయటం కూడా జరిగింది. నిన్న రాత్రి వరకు కూడా నిన్న ఈవినింగ్ ఒకవేళ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఉంటే డెఫినెట్గా ఆవిడ వచ్చి ఆవిడ ప్రమోషన్ చేసేవారు. సో ఇదేంటంటే టీ కప్పులో తుఫాన్ లాగా అది అయిపోయిందని అనుకుందాం. కంఫర్టబుల్. నేను అడిగేది ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తే పరిష్కారం ఇంతలోనే అది సిచ్యుయేషన్ తగ్గట్టుగా సిచ్యుయేషన్ పరిష్కారం ఉండదు. ఇప్పుడు దీనికి పరిష్కారం అని అంటే ఏం చేస్తాం? డెఫినెట్గా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ పంపిస్తాం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ అటు వెళ్తుంది. ఇది ఇష్యూ. ఇప్పుడు బేసికల్గా ఆవిడ సినిమా అండర్ ప్రొడక్షన్ చేసేటప్పుడు చాలా కోఆపరేట్ చేసింది, ఏలు ఇరిగినా కూడా కోఆపరేట్ చేసింది. ఫస్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్కి వచ్చారు, వీళ్ళ అగ్రిమెంట్లో క్లియర్గా ప్రమోషన్ ప్రోగ్రామ్స్కి రావాలని ఉంది. సమ్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాలేకపోయారు. సరే మళ్ళా వచ్చి ప్రమోషన్ కూడా జరిగింది. సో వీళ్ళకి కావాల్సింది ప్రమోషన్కి రావటానికి సంబంధించిన ఆవేదన తప్పితే వీళ్ళకేం వ్యక్తిగతంగా ఏదో పగలు అది కాదు. ప్లస్ ఆవిడ బాగా చేసిందని కూడా డైరెక్టర్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నాతో చెప్పింది,
ఆవిడ సినిమాలో అండర్ ప్రొడక్షన్లో ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు. ఏ టైం అంటే ఆ టైంకి వచ్చారు, ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేశారు. కానీ మాకు కండిషన్ ప్రమోషన్ రావాలని దగ్గర ప్రమోషన్కి రాలేని ఆ బాధతో చెప్పడం జరిగింది. ఆ బాధకి ఏం చేయాలి, ప్రమోషన్ ఇవ్వాలి. సో ఆవిడ మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. సో ఇది కంఫర్టబుల్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ గారు విష్ణుప్రియ గురి గురించి ఆలోచిస్తున్నారు, కానీ అది వదిలేసి మళ్ళా వరలక్ష్మి శరత్ కుమార్ గారితో మీరు డైరెక్టర్గా సినిమా చెయ్యండి, దానికి మేము ఉంటామని చెప్తే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సినిమా ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. రిజల్ట్ మీకు ఎలాంటి స్పందన వచ్చింది? అలాగే ఈ సినిమాకి పార్ట్ 2 చేసే ఆలోచన ఏమైనా ఉందా? సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అంటే బయటకు వచ్చిన తర్వాత జనాల స్పందన చాలా బాగుంది. వాళ్ళందరికీ సినిమా చాలా నచ్చింది, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి. ఎందుకంటే ఇందులో ఒక హారర్ సినిమా లేకపోతే థ్రిల్లర్ సినిమాలు ఫుల్ యాక్షన్ ఇది ఉంటుంది, అంటే ఫీమేల్ దీనికి స్పేస్ ఉండదు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, అలాగే సెంటిమెంట్